అతిసార అంటే ఇంగ్లీష్లో మనం గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటా ఉన్నాం. ఈ అతిసార అనేటువంటి ప్రాబ్లము చిన్నపిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళలో కానివ్వండి, ఎస్పెషల్లీ ఈ సీజన్లో కూడా తరచు చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాటర్ కంటామినేషను, అదేవిధంగా ఫుడ్ కంటామినేషన్ కూడా జరుగుతుంది. సో దాన్ని తెలుగులో మనం అతిసార అంటాం, లేకపోతే గ్యాస్ట్రోఎంటరైటిస్ అని ఇంగ్లీష్లో కూడా పిలుస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో ఈ అతిసార అన్నది రావడానికి ముఖ్యమైనటువంటి కారణం రెండు. ఒకటి తాగే నీరు, రెండు తినే ఆహారం. ఈ తాగే నీరు, తినే ఆహారంలో మనం ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే త్రాగునీరు. ఈ కాలంలో మీరు చూసినట్టయితే ఇప్పుడు రోడ్స్ కూడా కొంచెం ఫ్లడ్ అయిపోయి ఉన్నాయి, ఎక్కడికక్కడ నాలాలు కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో మనకి సీవేజ్ సిస్టము, వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ రెండు ఉంటాయి. ఎప్పుడైతే ఈ పైప్స్ ఉన్నాయో, ఎప్పుడైతే వాటర్ మనం నిల్వ పెరిగిందో, ఆ సీవేజ్ సిస్టమ్ అన్నది, ఎందుకంటే ఆ డ్రైనేజ్ రోడ్డు కింద నుంచి కానీ పక్క నుంచి కానీ వెళ్తుంది కాబట్టి ఎప్పుడైతే వాటర్ దాన్ని తాకి దాన్ని దాటిందో కంపల్సరీగా కలుషితం అవటం అన్నది సహజం. సో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మన సీవేజ్ ఉన్నటువంటి పైప్స్, ఆ పైప్స్లోకి నీళ్లు వెళ్ళటం, ఆ నీరు ఈ సీవేజ్ కలిపి పైకి రావటం వలన పూర్తిగా కలుషితం అయిపోవటం ముఖ్యమైనటువంటి కారణం. సో మనం తాగే నీళ్ళలో కంపల్సరీగా ఆ యొక్క కలుషితమైన నీరు రావడం చాలా 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 సహజం. సో ఇది మోస్ట్ కామన్. దానితో పాటు సీజన్లో ఈ వాతావరణంలో మనం బయట తినే ఫుడ్లో కూడా ఈ వాతావరణం వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఫుడ్ మనం నిలవున్న ఫుడ్ తీసుకున్నట్టయితే, చల్లగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నట్టయితే తప్పనిసరిగా అటువంటి ఫుడ్ కంటామినేషన్ కూడా చూస్తూ ఉంటాం ఎక్కువగా బయట తిన్నప్పుడు. ఎందుకంటే అక్కడ ఆ ఫుడ్ దగ్గర కంటామినేషన్తో పాటు అక్కడ కూడా నీటికి సంబంధించిన కంటామినేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా బయట తినే అలవాటు ఉంది కాబట్టి అది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఒకటి, మనం ఇంట్లో ఉన్నా కూడా, ఇంటి పట్టు నుండి మనం ఫుడ్ తిన్నా కూడా ఆ వాటర్ కంటామినేషన్ మనం త్రాగునీరులో ఈజీగా చూస్తూ ఉంటాం. అండ్ బయట మనం ఇందాక అనుకున్నట్టు అది ఎలాగో సర్వసాధారణమే. సో ఈ రెండు కారణాల వల్లనే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయి. మూడోది, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అది గాలి వల్ల కూడా సోకే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సీజన్లో ఎక్కువగా వచ్చేటువంటి అతిసార ఈ యూజువల్గా కారణాలు ఇవి. ఈ అతిసారకి సంబంధించినటువంటి లక్షణాలు మొత్తం పెద్దవాళ్ళు అవనివ్వండి, చిన్నపిల్లలు అవనివ్వండి, యూజువల్గా 4 లక్షణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటి లక్షణాలు లూజ్ స్టూల్స్ ఆర్ నీళ్ల విరోచనాలు, నీళ్ల విరోచనాలతో పాటు వాంతులు 2, 3 కడుపులో నొప్పి, 4 జ్వరం. సో ఈ 4 లక్షణాలు అన్నవి కంపల్సరీగా అందరికీ, అందరి పిల్లలకి, అందరి పెద్దవాళ్ళకి అన్ని లక్షణాలు ఉండాలని రూల్ లేదు. కొంతమందికి విరోచనాలే ఉంటాయి, వాంతులు ఉండవు. కొంతమందికి కడుపులో నొప్పి ఉండదు, కొంతమందికి విపరీతమైన కడుపులో నొప్పి ఉంటుంది. జ్వరం కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. సో అందరికీ అన్ని లక్షణాలు ఉండాలని రూల్ లేదు, కానీ ఇంచుమించు ఈ లక్షణాలతోటే అందరూ కూడా ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఇవి తల్లిదండ్రులుగా మనం గుర్తించి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చిన్నపిల్లలకి సంబంధించినటువంటి ఈ అతిసార వ్యాధి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కన్నా కూడా అన్నిటికన్నా ముందుగా ముఖ్యంగా మనం గుర్తించాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చిన్నపిల్లల్లో డీహైడ్రేషన్ రాకుండా చూడటం ముఖ్యం. డీహైడ్రేషన్ అంటే ఒంటిలో ఉన్నటువంటి నీరు శాతం తగ్గకుండా ఉండడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఇందులో మీ అందరి సమక్షంలో అందరికన్నా ముఖ్యంగా ఒకటి చెప్పే పాయింట్ ఏంటంటే, మనం యూజువల్గా ORS-L అని ఒకటి బయట కామన్గా ఫార్మసీ నుంచి కానీ బయట షాప్స్ నుంచి కానీ కొనుక్కుని తాగుతాం. అది ORS, అది మంచిది కానే కాదు. అది చాలా చాలా చెడు పదార్థం. ఎందుకు చెడు పదార్థం అంటే అందులో ఉన్నటువంటి షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది చిన్నపిల్లలకి నచ్చాలి కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అందులో బోల్డ్ అంతా షుగర్ ఉంటుంది. సో చిన్నపిల్లలు ఇష్టపడతారు కాబట్టి అదే కావాలని కోరుకుంటారు. అది కోరుకుంటున్నారు కాబట్టి కంపెనీ వాళ్ళు అలా తయారు చేసి పెట్టడం వలన చిన్నపిల్లలు ఆ టైంలో ఎస్పెషలీ విరోచనాలు అయినప్పుడు
తీసుకున్నట్టయితే ఎక్కువ షుగర్ ఉండడం వలన ఇట్ కాజెస్ ఆస్మాటిక్ డయేరియా అండ్ డయేరియా ఇంకా వర్సన్ అవుతుంది. సో చాలాసార్లు మా కొలీగ్స్, మా డాక్టర్ కమ్యూనిటీలో ఉన్న చిన్నపిల్లల డాక్టర్లు ఇది కోర్టుకు కూడా రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. చాలాసార్లు కోర్టు ద్వారాగా కొన్ని మార్పులు తెచ్చారు. కానీ ఎట్లాగంటే కంపెనీ వాళ్ళు ఎన్ని మార్పులు తెచ్చినా కూడా వాళ్ళు ఇంకొక పద్ధతిలో వాళ్ళు దాన్ని విక్రయిస్తానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యంగా మనం గమనించాలి. సో మీరు అడగొచ్చు, డాక్టర్ గారు మీరు ORS-L మంచిది కాదంటున్నారు, మరి ఏది మంచిది అంటే ముఖ్యంగా ఒక 4-5 పాయింట్స్ చెప్తాను, మీరు గమనించాలి. కొనుక్కునేటట్టయితే ప్లెయిన్ ORS, WHO ORS అంటారు దాన్ని. అది బయట ప్యాకెట్లో వైట్ అండ్ గ్రీన్ ప్యాకెట్లో వస్తుంటుంది. 200 ml నీళ్ళలో ఒక ఫుల్ ప్యాకెట్ వేయాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 1 లీటర్ ప్యాకెట్ ఉంటుంది. అంటే 1 లీటర్ కాసి చల్లార్చిన నీళ్ళు ఆ ప్యాకెట్ మొత్తం పోయాల్సి ఉంటుంది. ఇది మీరు ORS కొనుక్కునేటట్టయితే. అది కాకుండా సార్ ఇంట్లో దొరికేటువంటి రీహైడ్రేషన్ సొల్యూషన్స్ బెస్ట్ ఏంటి సార్ అంటే, నంబర్ 1 అన్నిటికన్నా ముఖ్యమైనది కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు మించిన ORS లేదు అసలు, నంబర్ 1. నంబర్ 2 గంజినీళ్ళు. గంజినీళ్ళలో కొంచెం ఉప్పు వేసి ఇచ్చినట్టయితే చాలా చాలా మంచిది. 3 సగ్గుబియ్యం నీళ్ళు. 4 పప్పు నీళ్ళు, పప్పు కట్టు అంటాం కదా, పప్పు మీద ఉన్నటువంటి నీళ్ళు. అండ్ 5 మజ్జిగ, సింపుల్ బటర్ మిల్క్. బటర్ మిల్క్ కొంచెం చేసిన మజ్జిగలో కొంచెం సాల్ట్, 1-2 చుక్కలు లైమ్ వేసినట్టయితే అందులో అన్ని సాల్ట్స్ ఇమిడి ఉంటాయి. చాలా చాలా మంచిది. దాంతోపాటు సగ్గుబియ్యం నీళ్ళు. సో ఇవి 5-6. దీన్ని మించినటువంటి ORS లేదు. దయవుంచి ఆ బయట ఉన్నటువంటి ORS-L అన్నది అస్సలు చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ విరోచనాలు అయినప్పుడు అస్సలు కొనకూడదు. ఇది చాలా చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయటం ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ మేము ఎలా గుర్తించాలి పిల్లలు డీహైడ్రేట్ అవుతున్నారని? ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, పైనుంచి కింద దాకా వస్తే స్కిన్ డ్రై అయ్యే అవకాశాలు ఉన్నాయి. కంట్లో ఉన్న కన్నీళ్ళు ఎండిపోతాయి, కళ్ళు డ్రైగా ఉంటాయి, నాలుక చాలా డ్రై అయిపోతుంది, బాడీ కూడా ఆ లస్టర్ పోతుంది, అండ్ యూరిన్ మూత్రం పోసేది కూడా చాలా తగ్గిపోతుంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ వెళ్ళేలోపు బోల్డంత ORS, నేను ఇటువంటి దాకా చెప్పినటువంటి లిక్విడ్స్ అన్నీ తీసుకోవాలి. వెంటనే హాస్పిటల్ని సంప్రదించి, ఒకవేళ మైల్డ్ టు మోడరేట్ డిహైడ్రేషన్ అయితే పర్వాలేదు, ORS తోటి మనం సెట్ చేయొచ్చు దాన్ని. కానీ సివియర్ డిహైడ్రేషన్ ఉన్నాయి, వాంతులు విపరీతంగా అవుతున్నాయి, ఈసారి ఎన్ని తీసుకున్నా, ఎన్ని తాగినా, ఎన్ని తిన్నా కూడా అన్ని వాంతులు అయిపోతున్నాయి అంటే కంపల్సరీగా సెలైన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టైంలోనే ముఖ్యంగా తల్లిదండ్రులకి ఒక సూచన అనుకోండి, లేకపోతే హెచ్చరిక అనుకోండి, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన హోల్ వైడ్ వరల్డ్లో, ప్రపంచంలో ఈ రోజు కూడా ముఖ్యంగా కారణాలు చూసినట్టయితే చిన్నపిల్లలు అండర్ 5 డెత్స్ ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటో తెలుసా అండి? 2 ముఖ్యమైనటువంటి కారణాలు. ఒకటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అరే సింపుల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చనిపోవటం ఏంటి అనుకోవచ్చు. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అదొకటి. రెండోది అతిసార, గ్యాస్ట్రోఎంటరైటిస్. సో మనం మామూలుగానే పర్వాలేదు కదా, మామూలుగానే డీహైడ్రేషన్ ఉంది కదా అని మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే కొంపమించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో సూచనని మీరు చాలా సీరియస్గా తీసుకోండి. చాలా ఆలోచనతోటి ఆ తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను చెప్పే అన్నీ కూడా ఆ డీహైడ్రేషన్ రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత చాలా వరకు మీ మీద ఉంది. అది మీరు గమనించాలి. రెండోది, ఇది ట్రీట్మెంట్లో భాగం. ఒకటి ప్రివెంటింగ్ డీహైడ్రేషన్, ఇంకొకటి ట్రీట్మెంట్, యాక్చువల్ ట్రీట్మెంట్ ఫర్ ద ఎయిల్మెంట్. అది సపోజ్ ఇఫ్ ఇట్స్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అతిసారలో కూడా బ్యాక్టీరియల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటుంది, వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటుంది. వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్కి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. బ్యాక్టీరియల్ గ్యాస్ట్రోఎంటరైటిస్కి మట్టుకు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు లాక్టోబాసిలస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జింక్ చాలా చాలా మంచిది, అటువంటిది మేము సప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అండ్ డీహైడ్రేషన్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అన్ని సపోర్టివ్ ట్రీట్మెంట్, నేను ఇందా చెప్పానే, జ్వరం ఉంటే జ్వరం మందు వాడాలి, కడుపులో నొప్పి ఉంటే కడుపు నొప్పికి సంబంధించిన మందు వాడాలి, అండ్ వామిటింగ్స్ ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్ కూడా వాడాలి. సో ఆయా సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ దానికి ఉంటుంది. సో వ్యాధి నిరోధకం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ముందుగా 2 అంశాల్లో మనం మాట్లాడాలి. సో ఒకటి ప్రివెన్షన్, మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏమేంటంటే, ఎస్పెషల్లీ ఈ కాలంలో
బయట ఫుడ్ తినకపోవటం చాలా చాలా అది మంచి సలహా. ఒకవేళ కాదు కూడదు నేను బయట తినాల్సిందే అని మీరు అనుకుంటే మటుకు కంపల్సరీగా మీరు ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వేడిగా ఉన్న ఫుడ్ తినండి. వేడిగా ఉన్న అన్నం, వేడిగా ఉన్న పప్పు, వేడిగా ఉన్న కూరలు. యూజువల్గా ఎందుకంటే వేడిగా ఉన్న ఫుడ్లో యూజువల్గా క్రిములు బతకవు. అప్పటికప్పుడే ఫ్రెష్గా ఉన్న ఫుడ్లో ఆ క్రిములు బతకవు. అప్పుడే ఉన్నట్టు కోల్డ్ ఫుడ్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకున్న ఫుడ్లో యూజువల్గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళి తిందాం అనుకున్నప్పుడు కూడా వేడివేడిగా అప్పుడే పెనం మించి తీసిన ఫుడ్ తినండి. అది ఒకటి. రెండో సలహా ఏంటంటే నీళ్లు చాలా జాగ్రత్త. ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. బయటే కాదు, ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే మేము బిస్లరీ వాటర్ కొనేసుకోవచ్చు అంటే ఎందుకంటే బిస్లరీ వాటర్ కొనుక్కోవటం, ప్రతిసారి డబ్బులు వృధా చేసుకోవటం అనవసరం. ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు దానికన్నా ముఖ్యం ఏంటంటే నేను చేసేది కాసి చల్లార్చిన నీళ్ళు వాడుకోండి. ఇంట్లో ఉన్నటువంటి నాలా వాటర్ కూడా శుభ్రమైనటువంటి కాసి చల్లార్చి ఆ నీళ్లు వాడండి. ఫిల్టర్లో పెట్టుకోవచ్చు, నేను కాదంటే ఫిల్టర్లో వాడచ్చు. కానీ ఆ ఫిల్టరు, ఆ క్యాండిల్ సరిగా ఉన్నాయా లేదా, ఆ ఫిల్టరేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా, ఆ ఫిల్టరేషన్ ఎన్నాళ్ళైంది మీరు క్యాండిల్స్ మార్చి, ఇవన్నీ కూడా చాలా చాలా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి విషయాలు. సో ఇవన్నీ ఫిల్టర్స్ ఉన్నా కూడా నా సలహా ఏంటంటే కాసి చల్లార్చిన నీళ్ళు వాడటం చాలా చాలా ముఖ్యం. అండ్ ఈజీ, సింపుల్, వాటి వలన ఈజీగా మనం ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొక విధంగా మనం ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి మనం ఆలోచించేది ఏంటంటే వ్యాక్సినేషన్. అదేంటి డాక్టర్ గారు విరోచనాలకు కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో రోటా వైరస్ అనే వ్యాధి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రోటా వైరస్కి వ్యాక్సిన్ ఇస్తుంది. ఆ వ్యాక్సిన్ చూడటానికి ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది, కానీ అది ఒక తెల్ల మందు. అది నోట్లో వేసుకోవాల్సిన మందు. అది యూజువల్గా 6 నెలల లోపులోనే 3 మోతాదులు ఇస్తాం. సో ఆ వ్యాక్సిన్ ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఇస్తారు. సో అది అటు గవర్నమెంట్ పిహెచ్సిలో కానివ్వండి, లేకపోతే ప్రైవేట్లో కానివ్వండి, ఆ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. అట్లీస్ట్ ఆ రోటా వైరస్ వరకు ప్రివెంట్ అవుతుంది. సో అన్ని ఇన్ఫెక్షన్స్ రోటా వైరస్ కాదు సుమా, బ్యాక్టీరియల్ ఉంటాయి, వైరల్ ఉంటాయి. వైరల్లో ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్కి మనకి వ్యాక్సిన్ ఉంది. ఆ రోటా వైరస్ వ్యాక్సిన్ అన్నది ఉంది. అది తీసుకుంటే దానివల్ల మేలు జరుగుతుంది.